నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలన్న పొన్నం. ప్రజాపాలనలో ప్రతి గ్రామం అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతోన్న చలి తీవ్రత. ఉదయం మంచు కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు. హైదరాబాద్ హైత్ నగర్లో ప్రమాదం. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వైద్య విద్యార్థి దుర్మరణం. బోండీ బీచ్లో ఉగ్రఘాతుకానికి పాల్పడిన వారు పాకిస్తానీయులే. నిందితులు తండ్రి కుమారులుగా గుర్తించిన దర్యాప్తు బృందం. అమెరికాలో వీసా దరఖాస్తులకు మొదలైన వెట్టింగ్. సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చేలా నిబంధన. అమెరికాలో H1B, H4 వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే వెట్టింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. H1B, H4, F, M, J వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా వెట్టింగ్కు వీలుగా తమ సామాజిక మాధ్యమాల సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా ఇప్పటికే భారతీయులు సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. అమెరికాలోకి ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చేయబోరని తాము నమ్మాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఇప్పటికే పేర్కొంది. ఇందుకోసం వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని కోరింది. H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ను ప్రారంభించిన నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రుడెన్షియల్ రద్దు చేసింది. ఈ మేరకు వర్కింగ్ వీసాలు రద్దయినట్లు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో యూదుల హనూకా వేడుకపై దాడి చేసిన 2 సాయుధులను తండ్రి కుమారుడిగా దర్యాప్తు బృందం గుర్తించింది. వీరిని 24 ఏళ్ల నవీద్ అక్రమ్, 50 ఏళ్ల సాజిద్ అక్రమ్గా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు పేర్కొన్నారు. ఈ నిందితులిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. భద్రతా దళాలు జరిపిన ఎదురు దాడిలో సాజిద్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సాజిద్ పేరిట 2015 నుంచి తుపాకీ లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడు ఓ హంటింగ్ క్లబ్లో కూడా సభ్యుడని చెప్పారు. సాజిద్ వద్ద 6 ఆయుధాలున్నాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘా రాడార్లో ఉన్నారు. అయినా తక్షణమే అతడి నుంచి ముప్పు లేకపోవడంతో సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. బోండీ బీచ్లో ఓ సాయుధుడితో పోరాడిన వ్యక్తి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ హైత్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో MBBS విద్యార్థిని ఐశ్వర్య దుర్మరణం చెందింది. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని RTC కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడి నుంచి శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రికి తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతాంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్న ఘన్పూర్లోని IML డిపోలో రోజువారీ కూలీగా శ్రీధర్ పనిచేస్తున్నాడు. విధులకు వెళ్తుండగా అతివేగంతో వచ్చిన కారు అతని పైకి దూసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో దట్టమైన పొగమంచు కారణంగా
దృశ్యమానత తగ్గడంతో సుమారు 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాహనాలను రహదారిపై నుంచి తొలగించారు. భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా వారం రోజుల నుంచి చలి పంజా విసురుతోంది. తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకు రహదారులు, గోదావరి పరివాహక ప్రాంతం, ఆలయ పరిసరాలను మంచు దుప్పటి కమ్మేసింది. తీవ్రమైన చలితో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. భద్రాచలం వస్తున్న భక్తులు గోదావరిలో స్నానమాచరించే వేళ నీళ్లు చల్లగా ఉండటంతో వణికిపోతున్నారు. రహదారులన్నీ మంచు దుప్పటి మూసివేయడంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు తలెత్తుతోంది. పనులకెళ్లే కార్మికులు, బడులకెళ్లే విద్యార్థులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది కలుషితం కావడంతో నదీ పరివాహక ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నదిలో రసాయనం కలిసి నీరు రంగుమారి దుర్గంధం వ్యాపించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడింది. సంబంధిత అధికారులు స్పందించి కృష్ణానదిలో కలిసిన కెమికల్ను తొలగించే ప్రయత్నాలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి దేవస్థానం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొలువైనటువంటి క్షేత్రంలో గత కొన్ని రోజులుగా కృష్ణానది కలుషితమైనది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బంది, వచ్చిన భక్తులందరూ కూడా ఈ నీటిని తాగటం వల్ల అందరికి కూడా అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల ఊపిరితిత్తుల బాధలు, ఇంకా రకరకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అక్కడ ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో రోడ్డు మీద వెళ్తున్నా, టెంపుల్ కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావడం, ఒక తలనొప్పి, భయంకరమైన తలనొప్పులు రావడం చాలా ఇబ్బంది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా పెరుగుతాయని ఒక భయం కూడా ఉంది. వాటర్ గ్రిడ్ ఉంది ఇక్కడ నుంచి ఒక 90 గ్రామాలకి మా ఊరు నుంచి నీళ్లు వెళ్తుంది. మేము ఏ ఆధారపడ్డా అది తాగడానికైనా సరే, యూజింగ్ చేసుకోవడానికైనా కృష్ణానది వాటర్ ద్వారానే మేము అందరం కూడా నిత్యం మా జీవనం సాగించాలి. ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో, మిషన్ భగీరథ వాళ్ళు కానీ, ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. అదే విధంగా కెమికల్ ఎక్కడ నుంచి కలిసిందా లేదా స్వతహాగా పుట్టిందా కూడా వాళ్ళు కూడా ఒక క్లారిఫికేషన్ రాలేదు. ఇది స్టార్టింగ్ లో మేము ఉన్నాం, ఇటువంటి సమస్య మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అధికారులు కానీ, మంత్రి గారు కానీ దీని మీద స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేయాలని కూడా మేము అందరం గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూసివేసిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. పెద్దపల్లి ఫారెస్ట్ అధికారి శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ప్రాజెక్టు పరిసరాలతో పాటు గోదావరి నది, లింగాపూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్టు అడుగులను బట్టి అధికారులు నిర్ధారించారు. ఆదిలాబాద్ తడోబా అడవుల నుంచి పులి మంచిర్యాల మీదుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం, ఆ తర్వాత పెద్దపల్లి, మంతని, భూపాలపల్లి వెళ్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామస్తులు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలని ఆయన పేర్కొన్నారు. అడవుల్లో కనిపించే పునుగుపల్లి కరీంనగర్ నివాస ప్రాంతంలో ప్రత్యక్షమైంది. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్షాప్ సమీపంలో హిందూపురి కాలనీలో ఓ ఇంట్లో పునుగుపిల్లి దూరింది. భయపడిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక జంతు సంరక్షణశాల నిర్వాహకుడి సహాయంతో పునుగుపిల్లిని పట్టుకుని అధికారులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని పునుగుపిల్లిని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు.
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ నటుడు రాబ్ రీనర్ ఆయన సతీమణి మిచెల్ సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అమెరికాలో లాస్ ఏంజలస్లోని వారి నివాసంలో విగతజీవులుగా కనిపించారు. వారి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారి మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు. తన నటనతో 2 సార్లు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్న 78 ఏళ్ల రాబ్ రీనర్ 68 ఏళ్ల ఆయన భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త హాలీవుడ్లో సంచలనంగా మారింది. 5 దశాబ్దాల సినిమా కెరీర్లో దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్, స్టాండ్ బై మీ, వెన్ హ్యారీ మెట్ సాలీ వంటి పలు ప్రజాదరణ పొందిన చిత్రాలకు ర్యాబ్ దర్శకత్వం వహించారు. అంతకుముందు ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అనే ఫన్నీ టీవీ షోలో మైకెల్ స్టివిక్ పాత్రతో ఆయన పాపులర్ అయ్యారు. 1980లో దర్శకుడిగా మారిన ఆయన దిస్ ఈజ్ స్పైనల్ ట్యాప్తో చిత్రరంగంలో తనదైన ముద్ర వేశారు. పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఫలితాలపై విశ్లేషణ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కొందరు ఎమ్మెల్యేలు మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ఫలితాలు ఆశించిన మేరకు రాలేదన్న భావన పార్టీ రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 3వ విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఐక్యంగా పనిచేసి 25,000 మెజారిటీతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల్ని అత్యధికంగా గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో పంచాయతీల్లో ఐక్యతను తీసుకొచ్చేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల పర్యవేక్షణలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల్ని సమన్వయం చేసుకుని ఐకమత్యాన్ని చాటాలని సూచించింది. అయితే కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామస్థాయి నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2, 3, 4 కూడా బరిలో నిలిచినట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం ఉంది. ఒకరికన్నా ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులు బరిలో నిలిచినప్పుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ, నియోజకవర్గం ఇన్ఛార్జి గాని రంగంలోకి దిగి వారి మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చి ఒక్కరినే పోటీలో ఉండేటట్లు చూడాల్సి ఉంది. కానీ కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ దిశలో ప్రయత్నాలు చేయకపోవడంతో చాలా చోట్ల ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి ప్రత్యర్థి అభ్యర్థులైన బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారు సర్పంచ్లుగా ఎంపికైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు ఎమ్మెల్యేల సొంత మండలాల్లో, పంచాయతీల్లో కూడా సర్పంచ్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 57% పైగా విజయం సాధించగా, రెండో దశలో అంతకు మించి పార్టీ మద్దతుదారులు గెలుస్తారని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేసింది. అయితే రెండో విడత ఎన్నికల ఫలితాల్ని నిశితంగా పరిశీలించినట్లయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆశిస్తున్న మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించే అవకాశం కనిపించడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో ఈ నెల 17న జరగనున్న చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్ని పెద్ద సంఖ్యలో గెలిపించుకునేందుకు క్షేత్రస్థాయిలో మరింత కష్టపడాలని పార్టీ నాయకులకు రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే 2 దశల ఎన్నికల ఫలితాలపై నిశితంగా పరిశీలన చేస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ వైఫల్యాల్ని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎన్ని పంచాయతీలున్నాయి, అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎంతమంది గెలిచారు, రెబెల్స్ గా పోటీ చేసి గెలిచిన వారు ఎంతమంది, రెబల్స్ ఒకరికి మించి ఎక్కువ పోటీ చేయడం వల్ల ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందిన స్థానాలెన్ని తదితర పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులకు పార్టీ నాయకత్వం సూచించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2 విడతల్లో 8,500కు పైగా పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 4,500 మందికి పైగా విజయం సాధించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే దాదాపు 60% కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దతుదారులు గెలుపొందినట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు అతీతంగా గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులు, సిపిఐ, సిపిఎంకు చెందిన సర్పంచ్లంతా కూడా అధికార పార్టీ పంచన చేరతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగినట్లయితే 70 నుంచి 75% కాంగ్రెస్,
సిపిఐ, సిపిఎం స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్లుగా గెలుస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ఇందువల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని, రాబోవు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ ఫలితాలు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఉంటాయని అంచనా వేస్తున్న పార్టీ నాయకత్వం వచ్చే ఏడాదిలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటేందుకు దోహదం చేస్తాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు వస్తున్నాయన్న ఆయన భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు అంతా సహకరించాలని కోరారు. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళైతే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయమని కోరుతా ఉన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజల తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రధాన రహదారిలో ప్రజలతో మమేకమై ఉదయపు నడకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుని ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే రేషన్ కార్డు మంజూరు చేసి సన్నబియ్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వంలో ఎవరు గ్రామాభివృద్ధికి పనులు చేయగలిగితే వాళ్ళని ఎన్నుకోండి. చాలా చైతన్యవంతులు ఇప్పుడు ఓటర్లు. మరి ప్రజలు అభివృద్ధి కోసం కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎవరిని ఎన్నుకోవాలనో వాళ్ళు ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆహార భద్రత కల్పించడంలో మేము పూర్తి విజయం సాధించాము. ఇక్కడ అక్కడ అన్న తేడా లేదు. ఎక్కడ వెతికినా ప్లాస్టిక్ కనిపిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వాడకుండా ఒక్కరోజు కూడా గడవదు. అంతగా అందరి జీవితాల్లో భాగమైపోయింది ఇది. సౌకర్యంగా ఉంటుందనుకుంటున్న ఈ ప్లాస్టిక్ కారణంగా సమస్యలు వస్తున్నాయి. వాతావరణం పూర్తిగా పాడైపోయి రకరకాల రోగాలు తలెత్తుతున్నాయి. పీల్చుకునే గాలి నుంచి తినే ఆహారం వరకు అన్నింట్లోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతున్నాయి. అందుకే శరీరమంతా ప్లాస్టిక్ మయమవుతోంది. ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య విడుదలైన ఓ నివేదిక మరింత గుబులు పుట్టిస్తోంది. నీళ్లల్లో ఎంత ప్లాస్టిక్ కలిపి తాగుతున్నారు? మీరు తీసుకునే ఆహారంలో ఎంత ప్లాస్టిక్ మిక్స్ చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలు కాస్త విచిత్రంగా అనిపించినా జరుగుతున్నది మాత్రం ఇదే. ప్లాస్టిక్ను ప్రత్యేకంగా కలపాల్సిన పనిలేదు. అదే అన్నింట్లోనూ కలిసిపోతోంది. గాలి నుంచి ఆహారం వరకు ఇది సర్వాంతర్యామి. కంటికి కనిపించని శత్రువులు ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇదంతా సరే, అసలు ఉన్నట్టుండి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానమే ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్. ద ప్యూ చారిటబుల్ ట్రస్ట్స్ వెలువరించిన ఈ నివేదికలోని అంశాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఇప్పటి వరకు ఓ లెక్క, ఇకపైన మరో లెక్క అని గణాంకాలతో సహా తేల్చి చెప్పింది ఈ నివేదిక. ఇంతకీ ఈ రిపోర్ట్లో ఏముందో కాస్త వివరంగా తెలుసుకుందాం. బ్రేకింగ్ ద ప్లాస్టిక్ వేవ్ 2025 పేరుతో ప్యూ చారిటబుల్ ట్రస్ట్ నివేదిక విడుదలైంది. ఈ రిపోర్టు అంచనాల ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా 280 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడతాయి. ఈ లెక్కనే మరోలా చెప్పుకుంటే వాతావరణంలోనే సుమారుగా సెకనుకు ఓ పెద్ద డంప్ ట్రక్ అంత పరిమాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడో ఓ చోట పోగవుతూనే ఉంటాయన్నమాట. ఈ చెత్తను ఇలాగే వదిలేస్తే మరో 15 ఏళ్లలో
3 రెట్లు అధికంగా పేరుకుపోయే ప్రమాదముందని ఇదే నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇక అప్పుడు వ్యర్థాల నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్థితి వస్తుందని స్పష్టం చేసింది. అదే సరైన విధంగా దృష్టి సారించి కాస్తో కూస్తో చర్యలు చేపడితే మాత్రం మరీ ఇంత దుస్థితి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది ఈ నివేదిక. ఇక ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా వచ్చే అనారోగ్యాల గురించి కూడా వివరించింది. గుండె జబ్బులు, ఆస్తమా, క్యాన్సర్ లాంటి వ్యాధులు 2040 నాటికి 75% మేర పెరిగే ముప్పు ఉందని తెలిపింది. మరో కీలకమైన విషయాన్ని చెప్పింది ఈ నివేదిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వ్యవస్థ మొత్తాన్ని ఓ దేశం అనుకుంటే 2040 నాటికి ఇది ప్రపంచంలోనే కర్బన ఉద్గారాలు విడుదల చేసే 3వ అతిపెద్ద దేశంగా మారిపోతుంది. అంటే ఆ స్థాయిలో ప్రభావం ఉంటుందని లెక్క. వచ్చే 15 ఏళ్లలో ప్లాస్టిక్ కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే విషవాయువులు 58% మేర పెరుగుతాయని అంచనా వేసింది ఈ రిపోర్టు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ గురించే. 2040 నాటికి ఈ కాలుష్యం 50% కన్నా ఎక్కువ అవుతుంది. ఇక అత్యధిక ఆదాయం ఉన్న దేశాల్లో అయితే ఇది 79% వరకు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నివేదికలో అత్యంత కీలకమైన విషయం ఏంటంటే మొత్తం 52 రకాల ప్లాస్టిక్స్, 7 రకాల మైక్రోప్లాస్టిక్ కణాలు సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి వాతావరణంతో పాటు ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఈ లెక్కలు చెప్పడంతో పాటు పరిష్కారాలు చెప్పింది నివేదిక. అందులో మొట్టమొదటిది ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, ఆ తరువాత ప్లాస్టిక్ మెటీరియల్స్ ని పునర్వినియోగించడం, రీడిజైనింగ్ చేయడం, ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడంలో పారదర్శకంగా ఉండడం. ఇవి ఇలా వరుసగా చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా చూస్తే ఇవన్నీ సాధ్యమేనా అని అనుమానం రాకుండా ఉండదు. ఎందుకంటే ప్లాస్టిక్కి అంతా అలా అలవాటు పడిపోయారు జనం. ఇప్పుడు ఉన్నట్టుండి ప్లాస్టిక్ వల్ల ఇంత నష్టం అంత నష్టం అని చెబితే పెద్దగా పట్టించుకునే దాఖలాలు తక్కువే. కానీ ఇలా ఎన్ని రోజులని వదిలేస్తూ పోతారు? ఎప్పుడో అప్పుడు ఫుల్ స్టాప్ అంటూ ఉండాలి కదా అని అంటోంది ఈ రిపోర్ట్. తక్షణమే సరైన చర్యలు తీసుకుంటే కొంతలో కొంతైనా నష్ట ప్రభావం నుంచి తప్పించుకునేందుకు వీలుంటుందని హితవు పలికింది. ఎక్కడెక్కడ ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరుగుతోందని ఆరా తీస్తే ఎక్కువగా సముద్రంలోనే ఉంటోంది. అసలు సముద్ర జలాల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశాన్ని చెబుతూ పోతే ఓ చరిత్రే అవుతుంది. నిజానికి ఇదో అంతర్జాతీయ ముప్పు. సుమారుగా ఏటా 11 నుంచి 23 మిలియన్ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పోగుపడుతున్నాయని అంచనా. సముద్ర ఉపరితలాల నుంచి సముద్ర గర్భం వరకు ప్లాస్టిక్ ఎఫెక్ట్ అత్యంత దారుణంగా కనిపిస్తోంది. భారీ జలచరాల కడుపుల్లో ప్లాస్టిక్ కవర్లు, పదార్థాలు బయటపడుతున్నాయన్న వార్తలు గతంలోనే చాలాసార్లు వినిపించాయి. అసలు సముద్ర వైవిధ్యాన్నే దెబ్బతీస్తోంది ఈ ప్లాస్టిక్ భూతం. అసలు విషయం ఏంటంటే ఆసియా దేశాలే ఇలా ప్లాస్టిక్ చెత్తనంతా సముద్రంలోకి పారేస్తున్నాయి. సముద్రాల ఎకోసిస్టమ్ను పాడు చేస్తున్నాయి. సరే, ఇప్పటి వరకు రకరకాల లెక్కలతో సహా సమస్య గురించి చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి పరిష్కారం మాటేంటి? అసలు కావాల్సింది ఇదే కదా. ప్యూ చారిటబుల్ ట్రస్ట్స్ విడుదల చేసిన రిపోర్ట్లో ఈ వివరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యంపై తీసుకుంటున్న చర్యలు ఇలాగే కొనసాగితే 2040 నాటికి 83% వరకు తగ్గించవచ్చు అని అంచనా. కానీ ఇదంతా 3 నాళ్ల ముచ్చటే అయితే మాత్రం విపత్తులను మనకు మనమే ఆహ్వానించినట్టే అవుతుంది. మిగతా దేశాల సంగతి పక్కన పెడదాం. ఎందుకంటే 2024లో విడుదలైన నేచర్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది భారత్. నిజానికి అంతకుముందు ఈ స్థానం చైనాది. కానీ అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కాస్త మెరుగైంది. భారత్ ఈ విషయంలో వెనకబడటం వల్ల సమస్య తీవ్రమవుతోంది. కొన్ని నివేదికల అంచనాల ప్రకారం భారత్ ఏటా 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇది 5వ వంతు. ఇంత ప్లాస్టిక్ వ్యర్థాల్లో సరైన విధంగా సేకరిస్తున్నది అటు ఇటుగా 80% మాత్రమే. మిగతా అంతా ఎక్కడో ఓ చోట డంపు చేయడమో లేదంటే కాల్చడం, సముద్ర జలాల్లో వదలడం లాంటివి చేస్తున్నారు. ఇవన్నీ విషతుల్యమైన ప్లాస్టిక్ కణాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ పాడవుతోంది. ఇదే వరదలకు దారితీస్తోంది. ఎంతో పవిత్రంగా భావించే నదులు కూడా కలుషితమవుతున్నాయంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నామో అర్థం చేసుకోవచ్చు.
యాక్షన్కి రియాక్షన్ తప్పక ఉంటుంది కదా. రకరకాల రోగాలనిస్తూ ప్రకృతి లెక్క సరిచేస్తోంది. రక్తం, ఊపిరితిత్తులు సహా అన్ని అవయవాలు ప్లాస్టిక్ కణాలతో నిండిపోతున్నాయి. టోటల్గా పొల్యూషన్ అనేది అటు నీళ్ళల్లో, గాలిలో, ఈవెన్ మట్టిలా, ఈవెన్ మైక్రో ప్లాస్టిక్ అని అంటాం, అది 13% కాంట్రిబ్యూషన్ అవుతుంది ఈ టోటల్ పొల్యూషన్లో. అంటే వెంట్రుక కంటే సన్నము ఉన్న ప్లాస్టిక్ మన సెల్ లోపటికి కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మరి ఇండియాలో కూడా అరౌండ్ 4 మిలియన్ టన్స్ ప్లాస్టిక్ ప్రతి సంవత్సరము ఇప్పుడు ఆల్రెడీ అవుతున్నది. అయితే ఇక్కడ సెగ్రిగేషన్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాలలో అంత అయితే లేదు. అండ్ ఇది కూడా మళ్ళీ టోటల్గా మన పర్యావరణంలో అన్ని చోట్ల ప్లాస్టిక్ అనేది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం కొనసాగుతోంది. గాలి నాణ్యత క్షీణించి దృశ్యమానత తగ్గింది. ఈ కారణంగా ఢిల్లీలో విమాన, రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 300కు పైగా విమానాలు, 60కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి డేటా ప్రకారం ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచి 456గా నమోదైంది. ఈ సీజన్లో ఇదే రెండో అత్యంత దారుణమైన AQI అని అధికారులు తెలిపారు. కొల్హాపురి పాదరక్షలు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఒక జత చెప్పులను ఇటలీకి చెందిన వ్యక్తి 51,000కు కొనుగోలు చేశాడు. ఉపాధ్యాయునిగా పనిచేసే రాజేంద్ర గోవింద సిందే మదిల్గేకు చెందిన చెప్పుల తయారీదారు వద్ద శిక్షణ తీసుకుని సొంత దుకాణం పెట్టుకున్నాడు. కొత్త ప్రయోగాలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే ఇటలీకి చెందిన ఓ వ్యక్తి కొల్హాపురి చెప్పుల కోసం ఆర్డర్ ఇవ్వగా పాలిష్ చేయకున్న మెరిసేలా పాదరక్షలను తయారు చేశాడు. వాటిని ఇటలీ వ్యక్తికి 51,000కు విక్రయించాడు. ఇక ముందు మరింత వినూత్నంగా, ఆకర్షణీయంగా ₹1,00,000 విలువైన చెప్పులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిందే కొల్హాపురి చెప్పులను గిన్నీస్ రికార్డ్స్లో నమోదు కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజస్థాన్ జైపూర్లోని రామ్నామ్ సంగ్రాహ్ బ్యాంకులో భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను భద్రపరుస్తున్నారు. ఇందుకోసం భక్తులు సాధారణ బ్యాంకుల్లో మాదిరే ఖాతాను తెరిచి తమ పుస్తకాలను భద్రపరుచుకుంటున్నారు. గోవింద్ దేవ్జీ ఆలయంలో ఉన్న ఈ బ్యాంకులో ఇప్పటి వరకు 1,750 కోట్ల రామనామ మంత్రాలను భద్రపరిచారు. రామ్నామ్ సంగ్రాహ్ బ్యాంకును బాలకృష్ణ పురోహిత్ స్థాపించారు. రామనామ మంత్రాలను గంగా లేదా ఇతర నదుల్లో వేయకూడదని స్వామి రామ్ సుఖ్దాస్ మహారాజ్ చెప్పిన మాటలకు ఆకర్షితులై ఈ బ్యాంకును ప్రారంభించాలని బాలకృష్ణ పురోహిత్ తెలిపారు. గత 10 రోజుల్లో 50,000 రామకోటి పుస్తకాలను భక్తులకు అందించామని వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై నేటితో భవానీ దీక్షల విరమణ ముగియనుంది. నిన్న ఒక్కరోజే 1,50,000 మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఉదయం 10:30 యాగశాలలో మహాపూర్ణాహుతి జరపనున్నారు. మహాపూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
దీంతో తెల్లవారుజాము నుంచి ఇంద్రకీలాద్రికి భవానీ దీక్షాదారులు భారీగా చేరుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై ఇవాళ కూడా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి మెట్లోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆశీనులను చేసి ముందుగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం కొండ దిగున తొలి పావంచాల వద్ద వైదిక బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు మొదటి మెట్టు వద్ద హారతి వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు పల్లకిలో వెంటరాగా భక్తులు మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ, పుష్పాల అలంకరణతో పూజ చేస్తూ కొండపైకి చేరుకున్నారు. స్వామిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి శ్రీశైలానికి 40 మంది యాత్రికులు ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. ప్రకాశం జిల్లా దోర్నాల అటవీ చెక్పోస్టు సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డు మలుపు వద్ద బస్సు అదుపు తప్పి రక్షణ గోడపైకి దూసుకెళ్లింది. బస్సు లోయలో పడకుండా రక్షణ గోడ అంచున నిలిచిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో నిర్మించిన కళాశాల అది. మొదట్లో సరైన సౌకర్యాలు లేకపోయినా స్థానికుల సహకారంతో అంచెలంచెలుగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆ కళాశాలలో చదువుకున్న వారంతా దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఉద్యోగ, వ్యాపార, సినీ, రాజకీయాల్లో పేరు తెచ్చుకుని వందలాది మందికి మార్గదర్శులుగా నిలుస్తున్నారు. అదే గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల. ఎంతో పేరొందిన మహామహుల్ని ప్రపంచానికి అందించిన ఆ కళాశాల వజ్రోత్సవ వేళ ప్రత్యేక కథనం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో కృష్ణా డెల్టాలోని రైతు బిడ్డలు స్థానికంగా ప్రాథమిక విద్యను అభ్యసించినా ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సొచ్చేది. వారికి డిగ్రీ కోర్సుల్ని అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో 1950లో గుడివాడలో పురుడు పోసుకున్న కళాశాలే అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ. పల్లెటూరి పిల్లలనెందరినో ప్రపంచం గుర్తించే స్థాయిలో తీర్చిదిద్దింది. 1959లో ప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ₹1,00,000 విరాళమివ్వడంతో ఏఎన్ఆర్ పేరుతో నామకరణం చేశారు. తొలుత 15 ఎకరాల్లో ఉన్న కళాశాల ప్రాంగణం తరువాత మరో 10 ఎకరాలకు విస్తరించింది. 75 ఏళ్లుగా ఈ చదువుల కోవెల వేల మందికి ఉన్నత విద్యనందించి వారి భవితకు బంగారు బాటలు వేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, సినీ కళాకారులెందరినో అందించింది. ఈ కళాశాలలో తొలుత ఆర్ట్స్ కోర్సులు మాత్రమే ఉండగా 1974లో ఎంకామ్, 1991, 92లో పలు సైన్స్ కోర్సుల్ని ప్రారంభించారు. తరువాత దశల వారీగా సాంకేతిక, ఉపాధ్యాయ విద్యా కోర్సుల్ని ప్రవేశపెట్టారు. 2018, 19లో అటానమస్ కళాశాలగా న్యాక్ ఏ గ్రేడ్ సాధించింది. గత వైసీపీ ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాల గుర్తింపును రద్దు చేసి ప్రభుత్వానికి అప్పగించాలని ఒత్తిడి చేసినా యాజమాన్యం నిరాకరించింది. ఇక్కడి సిబ్బందిని ప్రభుత్వం తీసుకోవడంతో ఇబ్బందులు వచ్చినా దాతలు, పూర్వ విద్యార్థుల అండతో నిలబడింది. ఈ కళాశాలలో చదివిన ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారు.
రామోజీరావు, కావూరి సాంబశివరావు, కైకాల సత్యనారాయణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ, కఠారి ఈశ్వర్ కుమార్, తంగిరాల ప్రభాకర్రావు, పేర్ని కృష్ణమూర్తి, వెనిగండ్ల రాము ఇక్కడి విద్యార్థులే. పద్మ పురస్కారాలు అందుకున్న వాళ్లూ ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇక్కడ చదివిన వారే. కళాశాల ఉన్నతికి దాతల సహకారానికి గుర్తుగా వివిధ బ్లాక్లకు ప్రముఖుల పేర్లే పెట్టారు. ఈ కాలేజీకి మా మేనేజ్మెంట్ లో 3వ తరం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు మెయిన్ గా ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ 2026 నుంచి హోమ్ సెక్రటరీ పద్మనాభయ్య గారు, కావూరి సాంబశివరావు గారు, నాగార్జున గారు వస్తున్నారు ఈ ఫంక్షన్ కి. ఓల్డ్ స్టూడెంట్స్ అంతా దీన్ని, పాత ఫ్రెండ్స్ అంతా కలిసి దీన్ని సఫలీకృతం చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వజ్రోత్సవ వేడుకలకు దేశ విదేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, చాలామంది మినిస్టర్లు కూడా వస్తున్నారండి. వెంకయ్యనాయుడు గారు, చెరుకూరు కిరణ్ గారు, జస్టిస్ బట్టు దేవానంద్ గారు, వేరే తదితర డిగ్రీస్ అందరూ కూడా వస్తున్నారండి. ఈ కాలేజీ ఏం సాధించింది, ఏమి సాధించబోతోంది అనే దాని మీద ఫోకస్ చేస్తున్నామండి. డిసెంబరు 16 నుంచి 3 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహిస్తారు. 17న పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, విశ్రాంత ఐఏఎస్ కంటిపూడి పద్మనాభయ్యను సత్కరించనున్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభించనున్నారు. 18న ముగింపు ఉత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్, ఈనాడు సీఎం డే సిహెచ్ కిరణ్, మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి హాజరు కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వీసెస్ గా కూడా కళాశాలలో చదువుకున్న వాళ్ళే. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చదువుకున్నారు. న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన కళాశాల 2018-19 నుంచి అటానమస్ కాలేజీగా కూడా రూపాంతరం చెందింది. ఈ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభిస్తున్నారు. ఈ వజ్రోత్సవం విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నారు. భూషణగూడ, పెద్దపారపూడి గ్రామస్తులు, రైతులు ఇచ్చిన సహకారంతో ఈ కాలేజీ ఉద్భవించడం జరిగింది. రైతు వారి కుటుంబాల్లో పిల్లలు చదువుకునే విధంగా మనకు కావాలనే ఉద్దేశంతో ఈ కాలేజీని గుడివాడలో స్థాపించాలనే ఆలోచన పెద్ద మనుషులు ఆలోచించి దీన్ని స్థాపించడం జరిగింది. అనేక మంది అనేక రకాలైన ఉన్నతమైన స్థానాల్లో ఉండటం జరిగింది. నాగార్జున గారు కూడా 17వ తారీఖు వచ్చి వారి సందేశాన్ని, వారి ఇది ఇస్తారు. ఈ కళాశాలలో చదువుకున్న వారంతా వజ్రోత్సవ కార్యక్రమానికి వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. సాహు గారపాటి, సుస్మితా కొనిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటించగా విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. చిరు, వెంకీల అల్లరి ఈ సంక్రాంతికి థియేటర్లో ప్రేక్షకులను మరింత కడుపుబ్బా నవ్వించబోతోందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. చిరంజీవిని నేటి తరం యువత సరికొత్తగా చూడబోతోందని, తప్పకుండా సంక్రాంతికి మరో విజయాన్ని అందుకోబోతున్నామని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అన్నది ప్రతి ప్రొడ్యూసర్కి ఒక కళ. అలాంటిది నాకు మై ఫస్ట్ ఆపర్చునిటీ విత్ చిరంజీవి గారు, అది సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ డ్రీమ్ ఇట్ ఈస్ ఫర్ మీ. ఆ డ్రీమ్ని కాస్త ఇంకా పెద్ద చేయడానికి సంక్రాంతి రిలీజ్ని ఒక ట్రేడ్ మార్క్ చేసుకున్న డైరెక్టర్ తోటి మేము చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. అండ్ అనుకున్నట్టుగా టైంకి అన్నీ ఫినిష్ చేసాం. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒప్పుకొని చేసిన వెంకటేష్ గారికి, అట్లానే ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం అన్నీ చూసుకుని అన్నీ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది మీరు లేకపోతే ఈ టైంకి సినిమా డెఫినెట్గా అంత ఈజీ కాదు రావటం. ఐఎమ్ గివింగ్ యూ ప్రామిస్, లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు. అండ్ చిరంజీవి గారులో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది. అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు. చాలా వేరియేషన్స్, చాలా ఫన్ టైమింగ్స్, డ్యాన్సులు, ఫైట్లు, అల్లరి చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ సూపర్బ్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను సినిమాలో. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని
ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది మాత్రం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో మీకు చూపించడానికి. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రాన్ని త్వరలోనే ప్రధాని మోదీ చూడబోతున్నారని ఆ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. ఢిల్లీలో ప్రత్యేక షో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవం జరుపుకుంది. బాలకృష్ణతో పాటు సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు సహా చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. వేడుకల్లో తమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో ఐక్యత లోపించడం వల్ల ఇతరుల ముందు చులకనైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ 2 తెలుగు సినిమా మాత్రమే కాదని ప్రపంచ సినిమా అని బాలకృష్ణ తెలిపారు. దేశ మూలాలు, ధర్మం, తేజస్సు కలగలిపిన సినిమా అని అభివర్ణించారు. ప్రేక్షకులు ఇచ్చిన విజయం తన ఒక్కడిదే కాదని, సినిమా కోసం పనిచేసిన వారందరిదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ సినిమా విడుదలై ఇవాళ ఇంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కాదు, యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. ఈ తరానికి దేశం గురించి, ఈ తరానికి ధర్మం గురించి, ఈ తరానికి దైవం గురించి ఇంత గొప్పగా ఒక మంచి కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద చెప్పినప్పుడు ఇది జనంలోకి వెళ్ళాలి, ఇది జనంలోకి తీసుకెళ్ళండి సార్, చాలు వాళ్ళు ఆదరిస్తే చాలు అని చెప్పానండి. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున మళ్ళీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాంటి సినిమా మీ ముందుకు తీసుకొచ్చేది అంటే దేవుడి సంకల్పం. అది ఆ సంకల్పం అద్భుతంగా మీరు ఆదరించారు. దానికి ఎవరు అడ్డం వచ్చినా సరే, ఒకవేళ తన చిన్న అడ్డంకులు వచ్చినా సరే మనం ఆ దేవుడే చూసుకుంటాడు. ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. సో ప్రతి ఒక్కరికి మన దేవుడు, మన భారతదేశం అంటే అంత అద్భుతమైన కనెక్షన్. ఇది నెక్స్ట్ జనరేషన్కి ఈ సినిమా ఒక గీత అనొచ్చు, ఒక బైబిల్ అనొచ్చు, ఒక ఖురాన్ అనొచ్చు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే, అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. ఇది మనది అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది.